గట్టి వాళ్ళందరినీ అసలు ఏంటండి ఇది? ఎవరిష్టమైనట్టు వాళ్ళు చేస్తుంటే ఒక వ్యవస్థలన్నిటిని కూడా గుప్పిట్లో పెట్టుకుని పోనీ వాళ్ళు ఏమైనా పరిశుద్ధులా అంటే వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి. 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. వ్యవస్థలు ఏమన్నప్పుడు వాళ్ళ బాబాయిని మర్డర్ చేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు. అది నిజమా? పింక్ డైమండ్ పోయింది అన్నాడు విజయసాయి రెడ్డి. ఇవాళ మేము రాజకీయాలు మానేసాం, మాకేం తెలియదు, మా తప్పు అయిపోయిందని పక్క తప్పుకుంటారు. చేసిన పాపాలు పోతాయా? దేవుడు కూడా విడిచిపెట్టాడు, ప్రజలు అలాగే విడిచిపెట్టలేదు, ప్రజలు అలాగే శిక్షించారు. కారణం ఏంటంటే వాళ్ళు అంత అవివేకులంటే అర్ధరాజ్యం ఇస్తే అడుక్కునే చెప్ప కడిగి దాచిపెట్టుకున్నట్టు చేశారు వీళ్ళు. ప్రజల బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తే చక్కగా పరిపాలించుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు 100% ఎవడు నెరవేర్చలేడు. కనీసం నువ్వు ధ్వంసం చేయకుండా ఉండుంటే మేము మీకు తిరుగు లేకుండా పోను. ఏ రోగమా? అందంగా 151 సీట్లు ఇచ్చినప్పుడు హాయిగా కూర్చుని ఆ పెద్ద ఆయన నాన్నగారి మిత్రుడే కదా చంద్రబాబు నాయుడు గారి పిచ్చోడు. ఇప్పటికీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ కొడుకేమో ఈ నీతిలో వీడుతూ ఉంటాడు. చెప్పొచ్చు కదా, మీ అనుభవం నాకు కావాలి, నాకు సహకరించాడు, మరిద్దరం కలిసి పని చేసుకుందామంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందండి. ఏమి సాధించాడు జగన్మోహన్ రెడ్డి? 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కిపోయింది. పోనీ ఆయన అలాగే చెప్తుంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి వీళ్ళందరూ కూడా పక్కన చెప్పాలి కదా, ఏళ్ళు తప్పు ఇది, మనం ఎలా చేయకూడదు, మనం వీళ్ళందరూ కొడదాం, తెలుగుదేశం లేకుండా చేద్దాం, కానీ ముందు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పడకుండా చేద్దాం అని అనుకోవాలి కదా. రైట్. శ్రీనివాస్ గారు చాలా చక్కటి మాట చెప్పారు. బొట్ల రామారావు గారు ఏమంటారు చూద్దాం. రామారావు గారు ఒక్క నిమిషం చెప్పండి. వీళ్ళు ఏ రూపంలో అయినా సరే వైసీపీ ప్రస్తుతం ఉన్న ఈ పార్టీ నిలబెట్టుకోవాలంటే ఇలాంటి దుష్ట సంస్కృతికి పాల్పడి దుర్భాషలు మాట్లాడి జుగుప్సాకరమైన భాష మాట్లాడిన వాళ్ళు దయచేసి మీరు ఎవరు సమర్థించకండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఎవరిని పరామర్శిస్తున్నారండి? నోరు తెరిస్తే రంకు పురాణం మాట్లాడి మనుషుల్ని పరామర్శిస్తాడా? లేకపోతే ఒక కులసతుల్ని ఆడవాళ్ళని ఒక ఎన్టీ రామారావు గారి కూతుర్ని నోటుకొచ్చినట్టు మాట్లాడి మీరు నెక్స్ట్ ఎవరు అన్నారు కదా, నేను చెప్తున్నాను వినండి, నెక్స్ట్ ఎవరో చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. రోజారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి వరుసగా ఈ లైన్లో ఉంటారు చూడండి. ఈ వారంలో ఒక వికెట్ లేస్తారు. ఎందుకంటే ఆ ఆర్డర్ మొదలవ్వక ముందే వాళ్ళు మీకు మళ్ళీ అధికారంలో రాగానే అందరికీ బాధ ఉంది, నాతో సహా అందరూ కూడా ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని ఆ క్రమంలో ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళని ఎవరు రెచ్చగొట్టారు? మళ్ళీ వచ్చి బయటికి 2-3 నెలలు తోక్కున్న వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు? మళ్ళీ మాట్లాడొచ్చా? రోజే ఏం మాట్లాడింది ఆవిడ? మాట్లాడొచ్చు అలాగా? నిన్న కాక మొన్న మళ్ళీ మాట్లాడుతుంది ఆవిడ. భాష మార్చుకోవచ్చు కదా, నిర్మాణత్వమైన విమర్శలు చేయొచ్చు కదా. మీరు హామీలు నెరవేర్చండి అని అడగొచ్చు కదా. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకోటి, వీళ్ళందరూ విమర్శించకుండా, ఇటువంటి భాష మాట్లాడిన వాళ్ళని విమర్శించకుండా, జైల్లో పెట్టకుండా, అరెస్ట్ చేయకుండా ముద్దెట్టుకుంటారా ఎవడన్నానే? ఇంకా తేలిగ్గా వదిలేశారు వీళ్ళు. నిన్న గోరంట్ల మాధవ్ దగ్గర నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అంతర్యుద్ధం వస్తుందా అంటే మీరు ఏం ప్లాన్ చేశారు? అంతర్యుద్ధం వస్తే మోకాలు గడ్డ తీసేస్తారు. ఇప్పుడు మీ పోలీసులు మీరు చెప్పినట్టు చేశారు, వీళ్ళు చెప్పకుండానే చేస్తారు. ఎందుకంటే ప్రజల కోణంలో ఆలోచిస్తారు. అంతర్యుద్ధం ఎందుకు వస్తుందండి? అక్కడ ఏం జరిగిందని వస్తుంది. నువ్వు మొత్తం ఇప్పు చూపించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే, నువ్వు తప్పులు చేస్తే ఒక్కొక్క రోజు 100 తప్పులు చేశారు వీళ్ళంతా. ఈ ప్రభుత్వం మర్చిపోతే కూడా మేము గుర్తు చేస్తాం. ఆ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ లైన్ ఉంటుంది వాళ్ళకి. ఆ పార్టీ లైన్ దాటి మాట్లాడలేరు వాళ్ళు. ఖచ్చితంగా ఈ పౌర సమాజం చెప్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే మీద అకారణ ద్వేషం లేదు. ఇంకోళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? మేము పద్ధతిగా ఉన్న వాళ్ళు లేరా ఆ పార్టీలోను? ఆ పద్ధతిగా ఉన్న వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల ఇటువంటి మనుషులు చెలరైపోయారు. తప్పు కదా అది. ఇప్పటికైనా మార్పు రావాలి కదా. ఒక భయంకరమైన ఘోర పరాభవం తర్వాత అయినా సరే మీలో మార్పు రావాలి కదా. ఈ పార్టీ పరాజయం పోయిన తర్వాత కూడా పోసాని కృష్ణమౌళి టీవీ5 చైర్మన్, ఆయన టీడీడీ చైర్మన్ గురించి ఏం మాట్లాడాడు? ఇంకా ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి? ప్రజల మనోభావాలు ఉండవా? ఇక్కడ గమనించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
ఆ కార్యకర్తలకి కేడర్కి మాత్రమే కాదు రాష్ట్ర ప్రజల మొత్తం మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారు మీరు. ఒక తెలుగువాడు ఆంధ్రవాడు ఏంటి ఇంత జుగుప్సాకరమైన భాష మాట్లాడతారా? ఇంత దుర్వాసన, ఇంత డ్రైనేజీ మోత తీసినట్టు మాట్లాడతారు ఒక్కొక్కడు ఉన్నాయి. సిద్దిరి అప్పలరాజు కరెక్ట్గా మాట్లాడా? పేరు నాని నేను ఏమంటాడో ఇంటికి ఏం పేకలేరు అంటాడా? ఆ మాట అనుకున్నాం అంటే అంతకుముందు 10 రోజుల ముందు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడని అదే నోటితో మాట్లాడినాడు. నన్ను ఏం పేకలేరని ఎందుకు మాట్లాడతాడు? మీరు ఎన్ని మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళ భాష కూడా మాట్లాడండి. మిగతా వాళ్ళు నేనేమంటున్నానంటే మీరు పెద్ద మనిషిగా ఇక్కడ విశ్లేషకులుగా వచ్చారు, ఓకే కాదంటలా. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు ఇటీవలనే మాట్లాడితే అతనికి ప్రమోషన్ గా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ప్రభుత్వం. మీకు గుర్తులేదు అవి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష. లోకేష్ ఇటీవలనే ఏం సాక్షి వచ్చిందా, ఏది మేడం ఏంది లేటెస్ట్ గా ఆఫీసు వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడారా లేదా? మీరు ఇవన్నీ గుర్తుంటలేదా శ్రీనివాసరావు గారు? వన్ సైడ్ గా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు విషయం చూస్తున్న అందుకే నేను ఆగాను, చాలా సేపు ఆగాను. మీరు మాట్లాడుతున్నటువంటి విధానం మీకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి బోత్ సైడ్స్ ఏదైతే ఉన్నటువంటి అది పద్ధతి, అది ధర్మం. మీ యొక్క స్థానానికి ఇది ధర్మం కాదు. రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వస్తే ఆ జెండాతో రండి, అంతేగాని విశ్లేషకులుగా వచ్చి వన్ సైడ్ గా ఎట్లా మాట్లాడతారండి శ్రీనివాసరావు గారు? మీరు పెద్దలు, మీరు మా చేత చెప్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉందా చెప్పండి. రామారావు గారు మీరు ఏమంటున్నారు? మా టార్గెట్ మరలా రోజా గారు రామారావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, రామారావు గారు వైసీపీ నేతల్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడండి. తప్పు జరుగుతున్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన ఇందాక మాట్లాడారు. రామారావు గారు వచ్చిందా ఇది సమస్య ఏంటంటే ఎవరన్నా మిమ్మల్ని విమర్శిస్తే మీరు తట్టుకోలేకున్నారు, కులం మూత్రం లేకపోతే పార్టీ మూత్రం ఇది అర్జెంట్ గా మానుకోండి. ఇప్పుడు రోజా చాలా పెర్ఫెక్ట్ గా ఉందా? లేదా పెద్దిరెడ్డి బందిపోటు దొంగ కాదా? అటవీ భూములు కొలగొట్టలేదా? మేము అడిగేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం మిమ్మల్ని కాదు, ఎందుకు వదిలేదు? వచ్చారు ఎన్ని కేసులు మీద స్టే తెచ్చుకున్నారు? ఈ రోజు కూడా చంద్రబాబు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మళ్ళీ మాట్లాడతాం ఒక్క నిమిషం. బందిపోటంట ఒక్క నిమిషం రామారావు గారు శ్రీనివాసరావు గారు నువ్వే పెద్ద బందిపోటు ప్రజాస్వామ్యం. ప్లీజ్ రామారావు గారు ఒక్క నిమిషం. రైట్ మనకి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అక్షయ్ సత్యం గారు మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, క్షమించండి.